మైలేజ్ దీనికి 50+ వస్తుంది. 2 హెల్మెట్లు ఈడ పెట్టచ్చు. అయిపోయింది. కొంచెం యాక్సలేషన్. హాయ్, వెల్కమ్ టు జ్ఞాన మోటో వ్లాగ్స్. ఈరోజు యమహా ZR 125 టాప్ ఎడిషన్, ర్యాలీ ఎడిషన్. కొన్ని డిఫరెన్స్లు ఉంటాయి మామూలు ఎడిషన్కి దీనికి. టైర్స్ వచ్చి గ్రిడ్ ప్యాటర్న్లో ఇట్టుంటాయి. అది కొంచెం మన వర్ష రోడ్లు ఉంటే కొంచెం బెటర్ ఉంటాయి. అది మామూలు ఎడిషన్లో అయితే కొంచెం టైర్ నార్మల్గా వస్తుంది. అది రోడ్డుకి బాగుంటుంది, కానీ కొంచెం ఇలాగ మట్టి రోడ్డు ఇది అంతా వచ్చినప్పుడు కొంచెం బ్యాడ్గా ఉంటుంది. ప్లస్ ఈ నక్కల్ గార్డ్స్ రెండు మనకి మన వాళ్ళు ఫాస్ట్గా వెళ్తాను తగలుతూ ఉంటే డైరెక్ట్గా చేయికి తగలదు. బెస్ట్ నక్కల్ గార్డ్స్. పక్కన రైట్ సైడ్లో కొంచెం ఒక మెటల్ ప్లేట్ ఉంటుంది, చూసే కొంచెం రిచ్గా ఉంటుంది. కానీ వర్తిట్టే, యూస్ఫుల్, చూసేకి బాగుంటుంది, అన్నీ వదులుతుంది. ఇది యాక్చువల్గా మా కజిన్ బైక్. ఇది ఇంకా కొన్ని మంత్స్ అయింది, 2000 కిలోమీటర్స్ తిరిగింది. ఇంకా మెయిన్ అతను గమనించింది ఏమంటే కాస్త వెయిట్లెస్గా ఉంటుందంట. ఇంకా నేను ఇప్పుడు తోలుతా ఉన్నా, ఇప్పుడు నేను ఇంకా కొంచెం హైవేకి వచ్చినా కాబట్టి హైవే లాగా కనపడదు కదా. అయిపోయినాయి రోడ్లు చూడండి, ఇట్టుంటుంది. ఈ రోడ్లకి టైర్లు బెటర్, కాస్త వెయిట్లెస్ అనిపించచ్చు. కానీ అన్ని స్కూటర్స్ మోస్ట్లీ ఇట్లా ఉంటుంది, కానీ కొంచెం స్పోర్టివ్ ఉంటాయి కదా, ఎంటార్కో ఆ టైప్. అది కొంచెం వెయిట్ ఉంటుంది, కొంచెం స్టెబిలిటీ ఉంటుంది. కానీ ఇది మోస్ట్లీ సిటీకి మెయిన్ సస్పెన్షన్ బెస్ట్. అసలు చూడండి, ఇది వర్ష రోడ్లో లేపెత్తా ఉంటే కూడా బాగా అసలు ఏమీ అనిపించదు. నాకు యాక్చువల్ నా బైక్ కన్నా సస్పెన్షన్ బాగుంది. నా బైక్ కొంచెం స్టిఫ్గా ఉంటుంది, కానీ హైవేలకి అది బెస్ట్. సిటీస్కి ఇలాంటి సస్పెన్షన్ ఉంటే బెస్ట్. అసలు ఇప్పుడు వర్ష రోడ్లో గుంతల్లో దింపి వేసినా కూడా యాక్చువల్గా బాగుంది. పెద్దగా ఏమి మొన్న గాల్లో ఎగరేసిన ఫీలింగ్ రావడంలే. పవర్ కూడా సరిపోతుంది ఓవర్టేక్ చేసేకి. 125cc, కానీ మీకు కొంచెం ఇంకా స్పీడ్ కావాలి, ఇంకొంచెం యాక్సలరేషన్ పికప్ కావాలంటే ఎంటార్క్ అలాంటి బండ్లు చూడండి. కానీ ఇది యాక్చువల్ ఫ్యామిలీ స్కూటర్ బెస్ట్ అసలు. ఎందుకంటే సీట్ చాలా పెద్దది, మంచి కంఫర్ట్ ఉండదు. సీట్ కూడా అసలు నొప్పి వేయడం లేదు లాంగ్ ఎక్కువసేపు ఉంటే కూడా. ఇంకా మెయిన్ హైలైట్ అంటే మన అందరికీ కావాల్సింది మైలేజ్ దీనికి 50+ వస్తుంది. 50+ వస్తే ఇంకేం కావాలి మనకి. మామూలుగా అసలు చాలా స్కూటర్స్ 40లోనే ఉండిపోతుంది, ఇది 50 ఈజీగా వస్తుంది. అది కూడా ఏంది మెయిన్ సిటీలో వదలే. సిటీలో 50 వస్తే ఇంకేం కావాలి. అసలు ఊరు బయటికి ఇది పెద్దగా రాలేదు. హైవేలో ఇంకా హైవే ఎత్తితే ఇంకా ఎక్కువ రావచ్చేమో. సిటీలోనే 50 వస్తుందంటే మెయిన్ ఎక్కువ మోడ్లో ఉండిందంటే బాగా వస్తుంది. చూడండి, ఇది సస్పెన్షన్ కొంచెం మంచి బైక్ ఫీల్ ఇస్తూ ఉంది. స్కూటర్ ఫీల్ కాదు. స్కూటర్ మామూలుగా ఏంది మనకి ట్రావెల్ తక్కువ ఉంటుంది. ఇది అసలు అసలు మనకు కనపడుతుంది సస్పెన్షన్. అసలు మామూలుగా మనకైతే బైక్స్కి ఉన్నట్టు అది కొంచెం గాలి ఎగరేషన్ ఫీల్ వస్తుంది. ఎందుకంటే మనకి అది డిజైనే ఇటుంటుంది, మధ్యలో కాళ్ళ దగ్గర ఏముండదు. ఆ డిజైన్ కింద నుంచి రావాలి. ఆ సస్పెన్షన్ అంతగా ఉండదు అనమాట ప్రతి స్కూటర్లు. కానీ ఇది నాకు చాలా బాగా వస్తూ ఉంది. కొంచెం గాలిలో వేయకుండా నెమ్మదిగా ఎంత గుంతలు వచ్చినా కూడా మంచి ఫ్లాట్ చేసి వెళ్ళిపోతూ ఉంది. ఈ నక్కల్ గార్డ్స్ వల్ల ఇది కూడా బాగుంది, డైరెక్ట్గా గాలి తగలడం లేదు. కొంచెం కాన్ఫిడెన్స్ ఇస్తుంది. నా బైక్ కూడా పెట్టుకోవచ్చు యాక్చువల్గా, ఎందుకు నాకు రెట్రో లుక్ ఇష్టం కాబట్టి. కానీ పనికొచ్చే దాంట్లో పెట్టుకుంటే బెస్టే. మన వాళ్ళు ఎట్టంటే తోలుతూ ఉంటారు. నాకు భయం. ఇప్పుడు వచ్చేసి మన ఆపోజిట్లో వస్తే ట్రాఫిక్లో వచ్చేసి గుద్దుకొని పోతూ ఉంటాడు. డైరెక్ట్గా ఇది లేకపోతే చెయ్యి తగులుతుంది. ఓవర్టేక్ చేద్దాం, సరిపోతుంది. చాలు. ఈ పవర్ మోర్ దెన్ ఎనఫ్. అసలు ఈజీగా ఓవర్టేక్ చేయొచ్చు. హైవేలో కూడా ఇది మంచి రైడే. ఇప్పుడేం మంచి ఫీల్ వస్తూ ఉంది, స్టేబుల్గా ఉంది, మరీ మూవ్ అయిపోవడం లేదు. కొంచెం కాన్ఫిడెన్స్గా ఉండదు. ఇంకా సస్పెన్షన్ చెప్తానే ఉన్నాను, అది బెస్ట్ అసలు. సీట్ కంఫర్ట్ సూపర్ ఉండదు. లాంగ్ జర్నీస్లో కూర్చోవచ్చు. మెయిన్గా అదే, మరీ సాఫ్ట్గా ఉండకూడదు, మరీ హార్డ్గా ఉండకూడదు. అది ఉంటే మనకి లాంగ్ జర్నీస్లో బాగుంటుంది. సాఫ్ట్ ఉండిందంటే సిటీస్కి బెస్ట్ సీటు. సిటీస్లో మనకి కొంచెంసేపే ఉంటాం కాబట్టి గుంతలు వేసి ఇదంతా కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటుంది. కానీ హైవేస్లో ఇప్పుడు మనము లాంగ్ జర్నీస్ టూరింగ్ పోతామంటే చాలా అవర్స్ కూర్చోవాలి కదా. ఒక 7-8 అవర్స్ కూడా కూర్చుంటాం కదా. అది కూర్చున్నప్పుడు మనకి కొంచెం గట్టిగా ఉండాలి. ఎందుకంటే సాఫ్ట్ అండ్ లోపలికి వెళ్ళిపోయేసి మనం 1 అవర్ కూర్చున్నామంటే నొప్పి వేస్తుంది. ఇది కొంచెం మధ్యలో ఉంది. యాక్చువల్ లాంగ్ జర్నీస్ చాలా బాగా చేయొచ్చు. బ్రేక్ కూడా బాగుంది. మరి స్కూటర్స్ ఎప్పుడు నేను కొంచెం, ఎందుకంటే మనకి ABS ఉండదు.
అది కొంచెం మంచి బ్రేక్ లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ సిటీస్లో అంతా మనము బైక్ ఎంత స్పీడ్ పోతాం, ఇది అంత స్పీడ్ పోతాము. కానీ బ్రేక్స్ బైక్స్లో కొంచెం బెటర్ ఉంటుంది, ఏబిఎస్లు అన్నీ ఉంటాయి. దీంట్లో ఏబిఎస్లు అన్నీ ఉండవు కాబట్టి కొంచెం మంచి బ్రేక్లు ఇవ్వాలి, కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది మనకి. కొంచెం స్పీడ్ పోయినా కూడా ఇప్పుడు సడన్గా వచ్చినాడంటే బైక్ కాన్ఫిడెంట్గా వేయచ్చు, స్కూటర్స్ అంతగా వేయలేము. కానీ ఇది బ్రేక్ బాగుంది, కొంచెం కాన్ఫిడెన్స్ ఇస్తుంది, మనం కొంచెం పోతా ఉంటే కూడా ఆపేయచ్చు అనేసి. మెయిన్ వెయిట్ బ్యాలెన్స్ స్టేబుల్గా ఉంది, కాన్ఫిడెన్స్గా ఉండదు. మనకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది నాకు మెయిన్గా టర్నింగ్స్లో. ఇది కానీ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ మెయిన్ ఇంపార్టెంట్ స్కూటర్స్లో. చాలా ఇప్పుడు స్లోగా ఆగిపోతామా, ఇప్పుడు ట్రాఫిక్లో పోతూ ఉంటాము. ఇప్పుడు స్లో చేసిన బ్యాలెన్స్డ్గా ఉంది, ఆపినాను. టర్న్లో పోతాను, ఇప్పుడు బ్యాలెన్స్గా ఉంది. ఇప్పుడు ఎందుకంటే వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్గా ఉండేది. వెయిట్ కొంచెం సరిగ్గా డిజైన్ చేయలేదనుకోండి, కొంచెం ట్రాఫిక్లో ఇట్టా లెఫ్ట్ రైట్ ఇట్టా పోతూ ఉంటాం. ఎందుకంటే వెయిట్ బ్యాలెన్స్డ్గా మధ్యలో లేదు కాబట్టి. మెయిన్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ బాగుంటుంది, మనకి మంచి ఫీల్ ఉంటుంది. బైక్ అయితే మనకి స్టేబుల్గా అంతా కనెక్టెడ్ ఉంటుంది. మన కాళ్ళ దగ్గర ట్యాంక్ ఉంటుంది, ఇదంతా ఫస్ట్ స్టార్టింగ్ టైర్ నుంచి బ్యాక్ టైర్ వరకు అంత కంటిన్యూటీగా జాయిన్ అయి ఉంటుంది. ఇది మధ్యలో గ్యాప్ ఉంది కదా, గ్యాప్ వల్ల మనకి వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అది కొంచెం కష్టము బాగా చేసేకి. కానీ ఇది బాగుంది, కొంచెం స్టేబుల్గా ఉంది, స్లో స్పీడ్లో కానీ హై స్పీడ్లో కానీ. కానీ మీరు కంప్లీట్ ఫాస్ట్గా పోవాలంటే మీకు ఇది కాదు. ఇది కంఫర్ట్, మెయిన్ కంఫర్ట్. మీకు కంఫర్ట్ కావాలంటే ఇది బెస్ట్. హై స్పీడ్లో పోవాలంటే ఉండే వేరే బైకులు, ఏరోక్స్లు, ఎంటార్క్లు అన్నీ. మళ్ళీ ఈ టెక్నాలజీ గురించి మాట్లాడాలి. మైల్డ్ హైబ్రిడ్ అనేసి కార్స్లో అంతా వచ్చినాయి అనమాట. నేను ఫస్ట్ చూసిన సుజుకి కార్స్లో అదేమంటే మనకు ఒక స్టాప్కి వస్తాం ట్రాఫిక్లో, స్టాప్ వచ్చినాక మనం ఆఫ్ చేయకుండా అదే ఆఫ్ అయిపోతుంది. మాన్యువల్ అయితే జస్ట్ క్లచ్ నొక్కినారంటే ఆన్ అయిపోతుంది, మళ్ళీ ఆటోమేటిక్గా అంటే యాక్సలరేషన్ ఇస్తే ఆన్ అవుతుంది. అదేమి పెద్ద మరి కష్టపడినట్టు ఆన్ అయ్యి ఆఫ్ అయ్యి అట్ట అనిపించదు. కొంచెం బాగా డీసెంట్గా అసలు అది ఉన్నట్టు కూడా మనకు తెలియదు. ఎందుకంటే మెయిన్ అది హైబ్రిడ్, మైల్డ్ హైబ్రిడ్ ఎందుకంటారంటే మైలేజ్ ఎక్కిస్తుంది. మామూలుగా ఏమంటే ఇప్పుడు మన బ్యాటరీస్ కదా యూజ్ చేసేది ఎలక్ట్రిక్, అది ఆ టెక్నాలజీ యూజ్ చేసుకొని దాన్ని పెట్రోల్ బండిలో పెట్టి కొంచెం మైలేజ్ పెంచేట్టు. అది నేను ఫస్ట్ టైం దీంట్లో చూస్తూ ఉండే, బండిలో పెట్టినారు, బాగా పనికి వస్తూ ఉంది. అందుకే నీకు మైలేజ్ 50 పైన వస్తూ ఉంది ట్రాఫిక్లో కూడా. కొంచెం దాన్ని వాడుకున్నారంటే మైలేజ్ ఇంకా కొంచెం ఎక్కువ రావచ్చు. కానీ నాకెందుకు ఆఫ్ అయిపోవాలి ట్రాఫిక్లో, ఇది నాకు కొంచెం విసుగు వస్తుంది, ఆఫ్ అయిపోయి మళ్ళీ యాక్సిలేట్ చేసి. అదే అంత ఇబ్బంది కాదు, కానీ అలవాటు లేదంటే ఫస్ట్ కొన్ని రోజులు బాగా మెల్లిగా అలవాటు అవుతుంది. లేకపోతే ఆఫ్ చేసుకునేసి మనకు ఒక బటన్ ఉండదు అంతే. ట్రాన్స్మిషన్ బెస్ట్. ఈ స్కూటర్లో నేను బాగుంది, నాకు నా బైక్లో ఎగరేస్తూ ఉంటుంది. అంటే నాకు హైవేస్లో బాగుంటుంది, కానీ ఇది అసలు గొంతులు ఫస్ట్ రోడ్లో వచ్చినట్టు బాగా వచ్చేసిన ఈజీగా. కంఫర్ట్ నెక్స్ట్ లెవెల్ ఉండదు. చూడండి ఫస్ట్ రోడ్ ఈజీగా వెళ్ళిపోయింది, ఏం ఇబ్బంది లేదు, కంఫర్టబుల్. మీకు ఫ్యామిలీస్కి కొనాలంటే ఇది బెస్ట్, ఇంకా ఆలోచించద్దు. ఇంకా ఉంటాయి మీకు యాక్సెస్, యాక్టివ్ అదంతా కొంచెం ఫేమస్ దీనికన్నా, కానీ కంఫర్ట్ చూస్తే ఇది బాగుంది. మా ఇంట్లో కూడా యాక్సెస్ ఉంది, పక్క ఇంకొక బంధువులు యాక్టివ్ ఉంది, అన్నీ తోలేను. కానీ నాకు కంఫర్ట్ ఇది చాలా బాగా నచ్చుతుంది. అసలు ఆఫ్ రోడింగ్ లా చేస్తాడు, సూపర్ ఉంటుంది, సూపర్ సస్పెన్షన్, బండి సౌండ్ కూడా బాగుంది. ఇప్పుడు మీకు హైబ్రిడ్ చూపిస్తాను. వచ్చినాము, ఇది కొంత దాగే వేస్తాం. ఓకే, ఆపుతాం. ఆగిపోయింది బండి ఆగిపోయింది. ఇప్పుడు జస్ట్ కొంచెం యాక్సలేషన్ అంతే, ఆన్ అయిపోయింది అంతే. ఇంకేం ఇబ్బంది ఏమీ లేదు, నెమ్మదిగా తోలుకు వెళ్ళిపోవచ్చు. మీ ట్రాఫిక్లో ఆగింది, సడన్గా మళ్ళీ ఆన్ చేయాలి, పవర్ బటన్ నొక్కాలి, అదంతా ఏం లేదు. జస్ట్ కొంచెం యాక్సలరేషన్ ఇస్తే అదే ఆన్ అయిపోతుంది. మైలేజ్ వస్తూ ఉంటాయి, ఎంత అడ్వాంటేజెస్లో. నా బైక్లో ఇప్పుడు 30 వస్తుంది, ప్రతిసారి కొట్టుకోవాలి. ఇది 50 వస్తుంది అంటే నేను కాన్ఫిడెంట్గా 2 పాయింట్స్ ఉందంటే కాన్ఫిడెంట్గా వెళ్తూ ఉంటాయి. ఎంత అడ్వాంటేజ్ మైలేజ్ వస్తాయి బండికి. మ్యాక్సిమం మన జనరల్ ఆడియన్స్ అందరికి కావాల్సింది అదే కదా, మైలేజ్ కావాలి. ఎంతూజియాస్ట్ అయితే మీకు కొంచెం పవర్ కావాలి, ఇది అదనేసి. అది పర్సంటేజ్ కొంచెం తక్కువే. మ్యాక్సిమం ఇది కావాలనేసే కదా, మైలేజ్ కావాలనే చూసేది ఫ్యామిలీస్. ఇదంతా
అట్లాంటి మైలేజ్ వస్తుంది అనేసి మీకు ఇదేం పవర్ తక్కువ ఇదంతా ఏమీ లేదు. మంచి ఫీలే ఉండదు, మంచి ఈజీగా ఓవర్టేక్ చేయగలము, అన్నీ చేయగలము. మామూలు స్కూటర్స్ లాగే అన్ని స్కూటర్స్ లాగే చేయగలము. ఇప్పుడు యాక్సెస్ యాక్టివ్ ఎట్టుంది అది కూడా ఇది కూడా అట్నే ఉంది. కానీ మీకు దీనికన్నా ఎక్కువ కావాలంటే వేరే బైకులు పోవాలి. నేను బైక్ ఏంటండి అలవాటు అయిపోయింది. బైక్ స్కూటర్ అంతా ఒకటే అనుకోండి నేను అనే దాంట్లో. బాగా స్టేబుల్గా ఉంది, వెయిట్ లెస్ ఏం అనిపించడంలే. చూడండి ఇటు గాలి వస్తూ ఉంది నాకు సైడ్లో, కానీ మంచి స్టేబుల్గా ఉంది బండి. యాక్చువల్ బాగా లాంగ్ ట్రిప్స్ వేయచ్చు దీంట్లో, ఏం ప్రాబ్లంలే. మంచి కంఫర్టబుల్గా ఉంది కూర్చునేకి. ఇంకా సీటు పోదే అంతా, ఇంకా అంతా గాలిపోతా అంటే కూడా మనకి ఏమీ అసలు తోయడం లేదు. మరీ ఎక్కువ తోయడంలే, మరీ ఎక్కువ గాలి వేస్తే తోయచ్చు, ఎందుకంటే వెయిట్ లెస్సే కాబట్టి స్కూటర్ బైకుల కన్నా. కానీ బాగుంది, లాంగ్ జర్నీస్ పోతూ ఉంటే ఇప్పుడు ఏమి మంచి కంఫర్టబుల్గా ఉంది. మెయిన్ వెనకాల సీటు పెద్దది కాబట్టి మీరు యాక్చువల్ టూరింగ్ బాగా చేయొచ్చు. వెనకాల పెద్ద లగేజ్ వేసుకోవచ్చు. అసలు మంచి ఫీల్ వస్తుంది, యాక్చువల్ మంచి బైక్ ఫీల్ వస్తుంది యాక్సిలరేట్ చేస్తూ ఉంటే. గాలి కూడా హెవీగా ఉంది, కానీ బాగా స్టేబుల్గా ఉంది. ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా. నేను సిటీలో బాగుంటుంది అనుకున్నా, కానీ హైవేలో కూడా బాగుంటుంది అనేసి ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగుంది స్కూటర్స్, అది అడ్వాంటేజ్. మనం ఇప్పుడు ఓవర్టేక్ చేసి ఇప్పుడు గేర్ తీసి డౌన్ చేసి ఇదంతా రావాలి. అది కూడా అదే ఎంతసేపు పడదు, కానీ జస్ట్ మిల్లీ సెకండ్స్ డిఫరెన్స్లో మనం ఇది కొంచెం పవర్ ఉంటే ఓవర్టేక్ చేసేయచ్చు. మెయిన్ నాకు ఈ కలర్ బాగా నచ్చింది, ఆరెంజ్ వైట్, అదే ర్యాలీ ఎడిషన్లో ఇవన్నీ నకల్ గార్డ్స్. ఈ నకల్ గార్డ్స్ వల్ల డిఫరెన్స్ వచ్చేస్తుంది బాగా. లుక్కే ముందర నుంచి లుక్కే మారిపోతుంది. మంచి నకల్ గార్డ్స్ లుక్ వస్తాయి, పెద్ద బైకులకు మనం పెట్టుకున్నట్టు ఉంటుంది. మెయిన్ ఈ టైర్లు ఇది ప్యాటర్న్ మారుతుంది మామూలు దానికన్నా. ఇది మన మస్ట్ రోడ్లకి ఇది బెటర్ ఉంటుంది. ఇంక ఇది మెయిన్ ఈ సిల్వర్ది వస్తుంది, లుక్ కొంచెం ప్రీమియంగా ఉంటుంది. సీట్ చూడండి ఎంత పెద్దది. మీరు మామూలుగా సినిమాకి పోయి ఏదో మాల్స్కి పోయినప్పుడు హెల్మెట్లు ఇద్దరు పోతారు కదా, ఇద్దరు పోయినప్పుడు మనం ఇక్కడ లాక్ వేసి 2 హెల్మెట్లు ఈడ పెట్టేయచ్చు. మామూలుగా ఒక హెల్మెట్ పెట్టి ఇంకో హెల్మెట్ కింద పడుతూ ఉంటుంది కదా, అది లేకుండా 2 హెల్మెట్లు దీని మీద పెట్టచ్చు. ఇంకా టూరింగ్ అప్పుడు లగేజ్, పెద్ద లగేజ్ ఎంత పెద్ద పెట్టుకోవచ్చు. అసలు సీట్ ఎంత వైడ్గా ఉంది, కంఫర్ట్ అది మెయిన్ ఈ బండికి. ఇంకా పట్టుకునే పెద్దగా ఇది ఇచ్చినారు, అంతా బాగుంది. యాక్చువల్ ఇనిషియల్ ఇప్పుడు ఆన్ చేసి ఇనిషియల్ యాక్సలరేషన్ బాగుంది. ఇంకేం కావాలి, అన్నీ ఉంది. కంఫర్ట్ ఉంది, మంచి యాక్సలరేషన్, ఇది అంత పికప్ ఉంది. అసలు బెస్ట్. అసలు మీరు కన్సిడర్ చేయండి, ఎప్పుడు యాక్సెస్ యాక్టివ్ వాళ్ళు కన్సిడర్ చేసేవాళ్ళు ఇది కూడా కన్సిడర్ చేయండి. చూసేకి మీకు ఇవి నకల్ గార్డ్స్ అదంతా కొంచెం మరి స్పోర్టీగా ఇది అనిపించిందంటే తీసేయండి, లేకపోతే కింద ఎడిషన్ పోండి. కానీ నాకు టైర్లు చూసి ఇది బెటర్ అనిపిస్తుంది. ఈ టైర్లు కొనుక్కుంటే బెటర్ మన ఇండియన్ రోడ్స్కి. మీరు ఇప్పుడు టాప్ ఎడిషన్ తీసుకొని ఇది తీసేయచ్చు. ఇప్పుడు గాలి హెవీగా ఉంది, మరీ పుష్ చేయడం లేదు, కొంచెం స్టేబుల్గా ఉంది, అన్నీ పర్ఫెక్ట్ అనిపిస్తుంది నాకు. ఇది మైలేజ్ అసలు ఆలోచిస్తే ఏంటి అసలు 150 వస్తుంది అనుకోండి. 50 వస్తే ఇప్పుడు 200 కొడితే 100 కిలోమీటర్లు పోవచ్చు, 300 కొడితే 150 పోవచ్చు. అంటే ఇప్పుడు బెంగళూరు నుంచి మైసూర్కి వెళ్ళిపోవచ్చు 300. నా బండిలో 500 కొట్టాలి ఉంటే అడ్వాంటేజ్. కానీ ఆ పవరు, ఆ డైనమిక్స్ ఇదంతా దాంట్లో పెద్ద బైక్లో వచ్చేవి అంత మైలేజ్ వస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ కదా. అది కష్టము అన్నీ కుదరాలంటే. కానీ స్కూటర్స్లో పోలిస్తే ఇది నాకు అన్ని విధాలుగా అన్నిగా బాగా నచ్చింది. ఆల్రౌండర్గా ఇది చాలా బాగా పనికి వస్తుంది. మీరు ఫ్యామిలీతో పోవచ్చు, పిల్లల్ని ఎత్తుకొని పోవచ్చు, ఇంకా ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చు, ఒకడే పోవచ్చు, అన్నిటికీ ఆల్రౌండర్గా పనికి వస్తుంది. యూటర్న్ కూడా ఈజీగా ఉంది, అదేం కష్టపడిన అవసరం లే. స్కూటర్స్ అది అడ్వాంటేజ్ మనకి. సిటీస్లో కానీ ఏడన్నా తిప్పేకి ఈజీ, తప్పని తిప్పేయచ్చు అట్ట కావాలట్టు. నేను కంఫర్ట్ చూడండి, ఇప్పుడు వెనక ఆలు కూర్చోండి, ఇంత గ్యాప్ వదిలేసి కూడా ముందరికి వెనకాలిపోవచ్చు, సీట్ పెద్దది కాబట్టి వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను ఒక 1 అవర్ నుంచి వెళ్తాండ, అసలు ఇంకా ఏం బ్రేక్ లేదు. 1 అవర్ నుంచి నాకేం నొప్పి లే. ఆపాలి, నాకు నొప్పి వస్తాను కూర్చొని అనేసి. ఇది నాకు తెలిసి ఒక 2 అవర్స్ పైన ఎక్కడ స్టాప్ లేకుండా తోలేయచ్చు. యాక్చువల్గా దీంట్లో తోలుతా ఉంటే నాకు టూరింగ్ కూడా ఒకసారి పోవాలంటుంది. దీంట్లో కంఫర్ట్ చాలా బాగుంది. ఎప్పుడు బైకే స్కూటర్లు కూడా తోలుతా ఉంటే కొంచెం ఫన్ ఉంటుంది. ఈ బండి మ్యాక్సిమం టాప్ ఎడిషన్ ట్రై చేయండి, ర్యాలీది.
చూసేకి రిచ్గా ఉంటుంది, అంత పనికొచ్చేవి కూడా అన్ని పెట్టారు. మీకు ఏది కాకపోయినా టైర్లు, నేను చెప్పే టైర్లు బెటరు కాబట్టి దాన్ని ప్రిఫర్ చేయండి. ఓకే, ఇంక నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. పీస్.